దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హైదరాబాద్లో కాల్పుల ఘటనతో సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గచ్చిబౌలిని ప్రిజం పబ్ వద్ద తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పులో సైబరాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అలాగే పబ్లోని బౌన్సర్ కూడా గాయపడ్డాడు. దీంతో విరుద్ధుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరోవైపు కాల్పులు జరిపిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తుపాకులు, 23 రౌండ్ల బుల్లెట్స్ ను సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ప్రభాకర్ ను విచారణ నిమిత్తం రిమాండ్లోకి తీసుకున్నారు. బత్తుల ప్రభాకర్ ఇచ్చిన సమాచారంతో ఇంట్లో తనిఖీలు చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్పారు. ఈ తనిఖీల్లో 500 బుల్లెట్లు దొరికాయని తెలిపారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. అక్కడే 8వ తరగతి వరకు చదువుకున్న ప్రభాకర్ ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై 80 కేసులున్నాయి. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులున్నాయి. 2023 నవంబర్ నెలలో పోలీసు నుంచి ప్రభాకర్ తప్పించుకుని పారిపోయాడు. మొయినాబాద్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో ప్రభాకర్ వేలిముద్దులు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అవుతున్నాడు. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టారు. ఇతడు తరచూ పబ్లకు వెళ్తాడనే సమాచారంతో మాదాపూర్ జోన్ పరిధిలో అన్ని పబ్బుల వద్ద నిఘా పెట్టారు. చివరికి సాహసోపేతంగా అతని ఆట గట్టించారు. అయితే పోలీసుల విచారణలో బత్తుల ప్రభాకర్ చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇతగాడు 3,000 రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టి ఒకే రోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి ఇష్టమైన నెంబర్ 3 అంట. నార్సింగిలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటూ ఒరిస్సాకు చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేరుతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయటం, వాటిలో దర్జాగా తిరగటం. ఈ క్రమంలోనే ప్రభాకర్ నెలకో కారు మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో 2 టార్గెట్లు పెట్టుకున్నాడట. 333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానివేయాలని ప్రభాకర్ టార్గెట్ గా పెట్టుకున్నాడట. అంతేకాదు 100 మంది మహిళలతో స్నేహం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. ప్రభాకర్ చెస్ట్ మీద 2 వైపులా పచ్చబొట్లు వేయించుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కేసులున్నాయి. పలు రకాల మారు పేర్లతో ప్రభాకర్ దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇళ్లలో చోరీ చేయడం రిస్క్ అని, శివార్లో ఉండే విద్యాలయాల్లో చోరీలు చేస్తున్నాడని, దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలని యూట్యూబ్లో వీడియోలు చూస్తాడట. ప్రభాకర్ అరెస్ట్ చేసిన పోలీసులు పబ్బు దగ్గర కాల్పు జరగడానికి ముందు ప్రభాకర్ ను స్కోడా కారులో డ్రాప్ చేసిన రంజిత్, రోహిత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుండే ఫ్లాటు, కాల్పు జరిగిన పబ్బు దగ్గర సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.